హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే బాగున్నాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు. ఈ ఇయర్ 2025లో చివరిలో వచ్చిన ఒక మంచి రోజు అండి. సో చాలా మంచి రోజు ముక్కోటి ఏకాదశి. సో విష్ణుమూర్తికి అయితే చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు. వీలైనంత వరకు ఆ దేవుడిని దర్శించుకుంటే బాగుంటుంది ఈరోజు. బట్ నేను ఈరోజు అయితే గుడికి అయితే వెళ్ళలేదు, కానీ ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. సో ప్రతి ఏకాదశికి నేను పూజ అయితే చేస్తాను కుదిరితే. సో ఎందుకంటే మా కులదైవం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో అందుకని నేనైతే తప్పకుండా ఏకాదశి రోజు పూజ చేస్తాను. ఇంకా రోజు అయితే మార్నింగ్ 4కే లేచాము. మా హస్బెండ్ కూడా మార్నింగే డ్యూటీకి వెళ్ళాల్సిందనమాట ఆ రోజు. సో అందుకని తను కూడా లేచారు. మార్నింగ్ అయితే టీ తాగేస్తున్నాము. నేను చూసారా ఎంత చీకటిగా ఉందో. అమ్మో, ఈ చలికాలంలో ఈ చల్ల నీటిలో పనిచేయాలంటే చాలా కష్టం అండి బాబు. భయం వేసేస్తుంది ఫస్ట్ అయితే, ఎలారా బాబు అని చెప్పేసి. ఇంకా ఎలాగోలా చేయాలని అయితే డిసైడ్ అయ్యి లేచాము. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలు లేవకముందే పనులన్నీ ఫినిష్ చేసేసుకోవాలి, లేదంటే మన పని అయిపోతుంది. సో పని చేసుకొని ఎవరు అస్సలు. ఇంకా తనైతే వెళ్ళిపోతున్నాడు. తను వెళ్ళాక నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చల్లనీటిలో చేపెట్టినప్పుడు ఎలా అనుకున్నా, కానీ దానికి వచ్చి నైట్ అంతా బయట కుండీలో ఉన్న వాటర్ ఒకట మరీ కూల్ అయిపోయింది. స్టార్టింగ్ చేపెట్టినప్పుడు ఏదో అలా అనిపించింది, కానీ ఇంకా చేస్తూ ఉంటే ఇంకేం అనిపించలేదు. ఇల్లంతా కడిగేశాను, అంట్లు కూడా దోమేస్తున్నాను బయట కూర్చొని. బట్ స్వెటర్ మాత్రం తీయను, ఎందుకంటే ఈ మంచు మనకి చూడడానికి బాగుంటుందని, ఆరోగ్యానికి ఇది అస్సలు బాగోదు. నాకైతే వెంటనే తిరిగిచ్చేస్తుంది మంచులో తిరిగితే. మొన్నే రీసెంట్గా వచ్చింది. ఇంకా అందుకని ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే స్నానం చేసి వచ్చేసరి చూసారా కొంచెం తెల్లవారిందనమాట. ఇలా ఇంకా పొద్దున్నే పనులన్నీ అయిపోతే చాలా బాగుంటుంది. నేను పూర్తిగా ఆరాకే ముగ్గులు పెడతాను అనమాట. సో ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. మొత్తం ఇల్లంతా ముగ్గులు పెట్టేసరికి, మా ఇల్లంతా ముగ్గులు పెట్టేసరికి మినిమం అరగంట అయినా పడుతుంది. సో ఇల్లు చిన్నదే ఉండాలండి, పెద్దది ఉంటే చాలా కష్టం క్లీనింగ్కి. ఇంకైతే 2025 అయితే ఎండ్ అయిపోతుంది కదా. సో మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి ఈ ఇయర్? మీకు ఎలా అనిపించింది? మంచిగా నడిచిందా లేకపోతే ఏంటి? ప్రతి సంవత్సరం ఏదో ఒకరికి, ప్రతి ఒక్కరికి కొన్ని చేదు అనుభవాలు, కొన్ని సంతోషాలు, కొన్ని బాధలు మిగిల్చి వెళ్తుంది కదా ప్రతి సంవత్సరం. మీకు ఎలా అనిపించింది ఈ ఇయర్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1.5 year కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ అవుతుంది. సో అదంతా నా సబ్స్క్రైబర్స్ వల్లే కుదురుతుంది. సో మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేయకపోతే నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా అవి ముందుకు వెళ్ళవు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో నా ఛానల్ అయితే నేనైతే 2026లో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని అనుకుంటున్నాను. 2025 నాకు అంత మంచిగా ఏమీ నడవలేదండి. సో నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా. 2025 నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అయితే కోల్పోయాను ఈ ఇయర్. సో నాకు ఈ జన్మనిచ్చిన, నన్ను కష్టపడి పెంచిన నా తల్లి అయితే నాకు దూరం అయిపోయింది ఈ 2025లో. ఇప్పటికీ 9 months అవుతుందండి మా అమ్మగారు చనిపోయి. సో నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు ఏ రోజు కూడా మా అమ్మని తలుచుకొని ఆడని రోజు లేదు. ఇలా కూర్చుంటే చాలు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అందుకే చాలా బిజీ అయిపోయాను. బిజీగా ఉండాలని డిసైడ్ అయ్యాను. అందుకే యూట్యూబ్ అయితే కంటిన్యూ చేద్దామనేసి ఇంకా నార్మల్గా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే. బట్ కంటిన్యూ చేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏవేవో గుర్తొస్తాయి, బాధ వస్తుంది, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు గుర్తొస్తారు, పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. నాకు కలిగిన అనుభవం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగా ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో ఉండడమే కాకుండా ఇంకా వేరే ఏదో ఒకటి పని చేసుకొని బిజీగా ఉండడం బెటర్. ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి, మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. సో ఏదో ఒక పని, మనకు ఉపయోగపడే పని చేసుకుంటూ బిజీగా ఉండడం బెటర్. మనకి టైమే లేనంత బిజీ అయిపోతేనే బాగుంటుంది. పిల్లలు ఉంటే బిజీగానే ఉంటుంది కదా అనుకుంటాం, కానీ అంత బిజీగా ఏమి ఉండదండి. మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే బెటర్. ఖాళీగా ఉంటే అస్సలు మంచిది కాదు మన ఆరోగ్యానికి కానీ మన మనసుకి కానీ. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది ఈ ఇయర్లో 2025లో మా అమ్మ చనిపోయాక. మా అమ్మ చనిపోయాక నాకు కొన్ని విషయాలు అయితే తెలుసండి. మనం బాధలో ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళు ఎవరు, మనతో లేని వాళ్ళు ఎవరు, అసలే ఫ్రెండ్స్ అలాంటి వారు, రిలేటివ్స్ అలాంటి వారు చాలా నేర్పించి వెళ్ళింది. సో నాకైతే చాలా అనుభవాలు వచ్చాయి మా అమ్మ చనిపోయిన తర్వాత చాలా విషయాలు అయితే నాకు అర్థమయ్యాయి. సో ఎవరితో ఎలా ఉండాలో కూడా అర్థమైంది. సో అందుకనేసి నేనైతే ఒక క్లారిటీకి వచ్చాను మనుషుల విషయంలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. సో చాలా నేర్పించి వెళ్ళింది, చాలా బాధనిచ్చి వెళ్ళింది మా అమ్మ. సో మా అమ్మ కోసం చెప్పాలంటే చాలానే ఉంది. ఇంకా ఈ వీడియోలో ఏం మాట్లాడాలనుకోవట్లేదు. ఇక్కడైతే నేను ముగ్గులు వేస్తున్నాను బయట. టైం 6:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు నాకైతే ముగ్గులు పెద్దగా రావండి.
స్కూల్లో ఉన్నప్పుడైతే అందరూ ఇంకా న్యూ ఇయర్ వస్తుందంటే చాలు మా ఫ్రెండ్స్ అందరూ రఫ్ బుక్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని ముగ్గులు నేర్చుకునేవాళ్ళు. సో అలా ఏదో ఒక ముగ్గులు నేర్చుకుని నాకెందుకో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే చదువుకునేదాన్ని, లేదంటే వాళ్ళు ముగ్గులు నేర్చుకుంటూ ఉంటే చూసేదాన్ని, కానీ నాకు ముగ్గుల పైన అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అప్పుడు నేర్చుకోకపోవడం వల్ల ఇప్పుడైతే నాకు సరిగ్గా ముగ్గులు రావు. ఏం రాకపోయినా మనకు నేర్పించడానికి ఇప్పుడు సోషల్ మీడియా అయితే ఉంది కదా, సోషల్ మీడియాని మనకి ఏది కావాలో అది నేర్చుకునేలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. మనకి నష్టం కలిగించేలా కాకుండా మనకు ఉపయోగించుకునేలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియా అంటే మనకి ఉపయోగపడేవి చాలా నేర్చుకోవచ్చండి. అది మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. మనం ఏది నేర్చుకోవాలని ఆలోచించుకోవాల్సింది మనమే. సో ముగ్గులనే కాదు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు సోషల్ మీడియా నుండి. ఇన్కేస్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే నాకు చాలా విషయాలు తెలియవు, ఎలా ఉండాలి ఏంటి అని ప్రతిదీ నేను సోషల్ మీడియాలో చూసే తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు అమ్మ చెప్పే స్థితిలో ఉండేది కాదు. సో ఇంకా అమ్మకు మించి మనం ఎవరిని ఏది అడగలేము కదా. సో ఇంకా యూట్యూబ్లో అయితే మనం మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. ఏది నేర్చుకోవాలనేది అది మన పైన ఆధారపడి ఉంటుంది. ఫోన్ చూస్తూ ఉంటారంట, కానీ ఫోన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏం చూస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. సో అది ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా పాప లేచిందంటే నాకు పనులు అయితే అవ్వండి. ఇంకా పాలు తీయడానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. చూసారా మంచి ఎలా ఉందో, 7 అయిపోయింది టైం, అయినా సరే మంచిగా ఉంది. ఇంకా మా పాప 7 వరకు లేవకపోవడం గ్రేటు. నేను ఇన్ని పనులు చేస్తున్నా లేవలేదు. చిన్న సౌండ్ చేశాను లేచిద్ది అనమాట. బట్ ఈరోజు అయితే లేవలేదు. మనం ఏదో పని చేయాలనుకొని సంకల్పిస్తే దేవుడు కూడా మనకి సహకరిస్తాడంటే ఇదే. ఇంకా పక్కనే పువ్వులు ఉంటాయన్నమాట, కట్ చేసుకొని తెచ్చేసాను. పూల మొక్కలు చుట్టూ వేసుకున్నానండి చాలా. సో పువ్వులకైతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దగ్గరే మాకే ఉంటాయి పువ్వులు. పల్లెటూరులో ఉంటే ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి కదా. సో ఇంకా గడపకైతే ముగ్గులు పెట్టేసుకుంటున్నాను నాకు వచ్చినట్టుగా. ముగ్గుల కోసం కమెంట్స్ చేయకండి. నా ఫ్రెండ్ మంజు అంటుంటుంది ముగ్గులు ఎక్కడ తెచ్చుకున్నావు అని వెటకరిస్తుంది. నాకు ముగ్గులు రావు, వచ్చినట్టుగా పెడుతున్నాను. నా ఫ్రెండే కాబట్టి ఏమన్నా పట్టించుకోను. ఇంక ఇక్కడ నైవేద్యంకి అయితే పరమాన్నం చేద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టాను. ఉడికిన తర్వాత మిగతా వేయొచ్చని రైస్ ఉడిపోయింది. ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. పూజకు కూడా అన్నీ రెడీ చేస్తాను. పసుపు కుంకుమ బొట్లతో దేవుడి గది తులసమ్మ దగ్గర మొత్తం అలంకరణ చేసి పువ్వులు తెచ్చేసుకున్నాను. పూజకు కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. అరటిపళ్ళు అయితే లేవండి. సో తెస్తారు కదా అని చాలాసేపు వెయిట్ చేశాను, కానీ నేను వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. మాకు దగ్గరలో ఏమి ఉండవు, మా షాప్లోనే ఉంటాయి. కానీ మా వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్ళారు, తీసుకొస్తామని తీసుకురాలేదు. ఏదో లేదని చెప్పి పూజ ఆపడం కన్నా పూజ చేసేయడం బెటర్ అని నైవేద్యం చేశాను కదా. నైవేద్యం చేసి కొబ్బరికాయ కట్టి అయితే పూజ చేశాను. ఈ పూజ ఎలా చేయాలి ఏంటి ఇలాగే చేయాలని తెలుసుకొని చేసేంత టైం అయితే లేదు. నాకు తెలిసినట్లుగా దీపం పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర, ఇంట్లోనే నైవేద్యం చేసి పెట్టాను అంతే. అంతకుమించి నాకు తెలిసినట్టుగా చేశాను, అంతకుమించి అయితే నేనేమీ చేయలేదు. సో మనసుకు ప్రశాంతంగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత. ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ధూపం వేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్ వస్తుందండి. సో ఈ ఇయర్ అయితే ఆ దేవుడు నాకు చాలా పెద్ద బాధని మిగిల్చాడు, మా అమ్మని తీసుకెళ్ళిపోయి. సో అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా నాకు సంతోషాన్ని ఇస్తాడని కోరుకుంటున్నాను రాబోయే ఇయర్. సో మా అమ్మనైతే ఇంకెప్పటికీ తిరిగి పొందలేను, కానీ నేను ఇంకా నా లైఫ్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉండేలా దేవుడు చూస్తే చాలు. చాలా అనుభవించేసాం మా అన్నయ్య నేను, చిన్నప్పుడే చాలా కష్టాలు అనుభవించేసాం. సో ఇంకా మాకు ఎలాంటి కష్టాలు ఇవ్వకుండా ఉంటే చాలు ఆ దేవుడు. సో నేను అదే కోరుకుంటున్నాను. నా లైఫ్లో నాకు బాగా ముఖ్యమైన వాళ్ళు మా అన్నయ్య మా హస్బెండ్. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళని హ్యాపీగా చూడు దేవుడు అని మొక్కుంటాను నేను. రోజు దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. వాళ్ళు బాగా ఉంటే ఆటోమేటిక్గా నేను కూడా బాగానే ఉంటాను. సో నా సంతోషం అంతా వాళ్ళిద్దరిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఆ దేవుడిని నేను అదే కోరుకుంటాను ఎప్పుడూ. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వస్తుంది. సో నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే. సో వీడియో ఎంతవరకు చూసారు కదా, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫాలో చేసే వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి, ఫాలో చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే కామెంట్ చేయండి. సో ఇంకైతే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మొత్తం పూజ అంతా అయిపోయింది, పాప కూడా లేచింది, పాపను కూడా రెడీ చేసేసాను. ఇంకా నేనైతే నాకు హెయిర్కి పెద్ద టాస్క్ కదా. సో హెయిర్ అయితే చిక్కులు పెట్టేసుకొని జడ వేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.